ప్రస్తుతము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ ఏం జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. అంటే న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్, ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారము చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్ యొక్క సరిహద్దుల వద్ద విపరీతంగా వాళ్ళ సైన్యాన్ని అలాగే లాజిస్టిక్స్ను ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిని డెవలప్ చేస్తున్నారు. మీరు గమనించారనుకోండి, మే నెల ఆపరేషన్ సింధూర్, మన ఫోకస్ అంతా ఏంటి, పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదము, మళ్ళీ అక్కడ నుంచి బంగ్లాదేశ్, మనము ఇవాళ అనౌన్స్ చేసిన నోటామ్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చూసారనుకోండి, ఎల్ఓసి వైపే మన టార్గెట్ అంతా ఉన్నట్టుగా మనం వీడియోస్లో కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇంకొక వైపు చూసారు అనుకోండి, చైనా వాడు మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద మీకు విపరీతంగా ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, భారత్ని కౌంటర్ చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు మీరు గమనిస్తున్నారో లేదో, ఇవాళ పూర్వీ ప్రచండ్ ప్రహార్ అని చెప్పి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఏంటండి, ఇప్పుడు మీరు జనరల్గా యువకులు ఎవరైనా చూస్తుంటే ఈ మిలిటరీ డ్రిల్స్ అంటారు కదా, ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ట్రై సర్వీసెస్ అంటే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సో వీళ్ళు ముగ్గురు కూడా మీకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఈ శిక్షణా శిబిరము అనుకోండి. ఇందులో ఏం జరుగుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 మంది ట్రై సర్వీసెస్కి చెందిన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ చూసేది మన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే, మీకు ఈ 3 పవర్స్ కూడా కరెక్ట్గా కోఆర్డినేట్ అవుతున్నారా. ఇవాళ వార్ఫేర్ అన్నప్పుడు ఏంటి, విడివిడిగా చూడడానికి ఉండదండి. నేవీకి ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి మధ్య ఒక అనుసంధానం ఇది ఉందా, ఎలా అవుతుంది, త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది చాలా క్రిటికల్. నేను మాట్లాడేది హై లెవెల్ వార్ఫేర్ అండి. ఇదేదో ఒక పాకిస్తానో బంగ్లాదేశో అలా కాదు. మీరు రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలతో కంపేర్ చేసుకొని మీకు ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడాలి. అలాగే వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, శత్రువులను ఎదుర్కోవడానికి మన ప్లానింగ్ ఎలా ఉంది, దానిని ఎగ్జాక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలమా. అంటే ఇది మిలిటరీ డ్రిల్ కదండి. సో ఇక్కడ శత్రువులు మనమే, అలాగే దేశము మనదే. సో వీళ్ళ మధ్య మీకు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, కాంబాక్ట్ అనేది వీళ్ళ మధ్య ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా మన ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, దీనికి కావలసిన ఆయుధాలు ఎన్ని, అలాగే లాజిస్టిక్స్ ఏంటి, ఫుడ్ సప్లై ఏంటి, వీటినంతా పదే చెక్ చేసుకోవడమే ఈ మిలిటరీ డ్రిల్. సో ఇవాళ యావత్ భారత్లో మీకు ఇదే చూస్తున్నాం. సో మొన్న రెడ్ ఫోర్ట్లో జరిగిందంటే తీవ్రవాద దాడిగా మనం గుర్తించాం. కానీ నేషనల్ సెక్యూరిటీ అని మాట్లాడారు అనుకోండి, పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు, చైనా వాడు ఏం చేస్తున్నాడు. మీలో చాలామంది బద్రీనాథ్ వెళ్ళుంటారు, అవునా. బద్రీనాథ్ దగ్గర జోషిమఠ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. మీకు ఆది శంకరాచార్యుల వాళ్ళ ఆశ్రమం అక్కడ ఉంది. ఈ జోషిమఠ్ కొద్ది దూరంలో ఔలి అని ఒక అద్భుతమైన ఒక ప్రాంతం. ఎంత అందంగా ఉంటుందంటే మాటల్లో మనం వర్ణించలేం. ఈ ఔలి నుంచి మీరు చూశారు అనుకోండి, మీకు అద్భుతమైన నందాదేవి కనిపిస్తుంది. అలాగే ద్రోణగిరి పర్వతం, త్రిశూలు కనిపిస్తుంది, ద్రోణగిరి కూడా కనిపిస్తుంది. ద్రోణగిరి అంటే ఏంటి, మీకు హనుమంతుడు ఇక్కడికి వచ్చి ఈ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకువెళ్ళి, ఇందులోనే సంజీవిని మూలికలు ఉంటాయి. సో వీటిని తీసుకువెళ్ళి లక్ష్మణుడికి ఇచ్చినట్టుగా రామాయణంలో స్టోరీ ఉంది. ఈ ద్రోణగిరి అని ఒక గైడ్ని అడిగితే ఆయన ఈ కథ అంతా చెప్తాడు. మీకు నందాదేవి, ద్రోణగిరి, త్రిశూల్ లాంటి పర్వతాలు అద్భుతంగా ఉంటుంది. దీనికి అటువైపు చూశారు అనుకోండి, మీకు చైనా సరిహద్దులు. దీన్ని నేను చైనా అని ఎప్పుడు అననండి, ఎందుకంటే ఇది టిబెట్ వాడు ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మీరు ఎల్ఏసి సరిహద్దులు అన్నారనుకోండి, ఒకవైపేమో లడాక్, ఇంకొక వైపేమో సిక్కిం, మూడవ వైపేమో మీకు అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ 4వ ప్రాంతం అని మాట్లాడాలి, ఉత్తరాఖండ్ అని మాట్లాడాలి. సో ఈ ఉత్తరాఖండ్ వద్ద మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విపరీతంగా సైనికులను మోహరిస్తున్నారు. ఎందుకు, మనం ఇష్యూ చేసిన నోటామ్స్, మన యొక్క మిలిటరీ డ్రిల్స్ ఏకంగా మీరు చూసారనుకోండి, 75 విమానాలను మనము హసీమారా ఎయిర్ బేస్ వద్దకు పంపించాము. అంటే మీకు అక్కడే కదా భూటాన్ ఉంటుంది, చికెన్ నెక్ అని మాట్లాడుతున్నాం కదా. కాబట్టి చైనాను విస్మరించలేం.
సో చైనా వాడు ఇవాళ హై అలర్ట్లో ఉన్నాడు. వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు అన్ని వైపులా కూడా, అంటే పూర్వీ ప్రచండ ప్రహారం చెప్తున్నాం. సో అరుణాచల్ ప్రదేశ్ దాకా అలాంటి మంచు కొండల్లో ఇవాళ మనం మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాము అంటే అటువైపు ఉండే చైనా వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కానీ మనతో యుద్ధము చేస్తాడా? చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు సింపుల్ అండి. ఏముంది, భారత్ మీకు బ్రహ్మోస్ వాడతారు, సో కాబట్టి మనము వాళ్ళతో యుద్ధము చెయ్యకూడదు. ఇది వీళ్ళ పర్సెప్షన్. ఇంకా చెప్పాలంటే 10,000కు పైగా వాళ్ళ వద్ద బ్రహ్మోస్లు ఉన్నాయి కాబట్టి ఇది ప్రమాదము, ఇది వాళ్ళ ఆలోచన. కానీ మీ యొక్క వీకెస్ట్ మూమెంట్ ఇవాళ వరుసగా మీకు తీవ్రవాద దాడులు కదండి. మనము బలహీనపడినప్పుడు మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మేము బలవంతులమని ప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ చైనాతో ఫ్రెండ్షిప్ ఉంది కదా అంటే ఉంది. ట్రేడ్ వ్యవహారంలో మనకు వాళ్ళతో ఇవాళ ఫ్రెండ్షిప్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, చైనా అనేవాడు మన పర్మనెంట్ ఎనిమి. ఎందుకు అంటే మీకు ప్రశాంతంగా ఉండే టిబెట్ అనబడే దేశాన్ని ఆక్రమించుకొని వాడు ఇవాళ మనతో ఒక యుద్ధముని మాట్లాడుతున్నాడు. కాబట్టి చైనా ఏ రోజు కూడా ఒక మంచి దేశము కాదు. వాళ్ళ జిత్తుల మారితనాన్ని ఎప్పుడూ మనం నమ్మకూడదు. మన పాలకులకు కూడా క్లియర్గా తెలుసు. వ్యాపారం అంటావా, ఎస్ నీతో వ్యాపారం, అలాగే యుద్ధము అంటావా, పద చూసుకుందాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చైనా వాడు మనతో యుద్ధము చెయ్యలేడు అంటున్నాం కదా, మరి ఎందుకండి వాడితో ఈ కాన్ఫ్లిక్ట్ అంటే అలా కాదండి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే మనం ఆపరేషన్ సింధు నిర్వహించాము కదా, ఎవరి ఆయుధాలు వాడు వాడాడండి? ఎవరి ఆయుధాలు పాకిస్తాన్ వాడింది? మీకు ఇమీడియట్గా చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడి మిసైల్స్ పాకిస్తాన్కి వచ్చేసాయి. అంటే ఏంటి, ఒక ప్రాక్సీ వాడు మనతో చేస్తున్నాడు. లేకపోతే వాడు ఆయుధాలు ఇవ్వకూడదు కదా. పాకిస్తాన్కి ఎందుకండి వాడు ఆయుధాలు ఇస్తాడు? ఇవ్వను అనొచ్చు కదా. అంటే చైనా వాడు పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు. అలాగే బంగ్లాదేశ్ HQ-17 అక్కడ ఉండే ఒక ఖాళీ ఎయిర్ బేస్, దానిని మీకు బంగ్లాదేశ్ చైనాకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే చూడండి, చైనా వాడితో మనకి యుద్ధం లేదు, కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని వాడు ఎప్పుడూ కూడా వాడుకుంటూనే ఉంటాడు. సరేనండి, మన చుట్టూర్తా ఇంతమంది శత్రువులు ఉన్నారు కదా, మనము ఏం చేస్తున్నాము? ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజులు నిర్వహిస్తే సరిపోతుందా? ఇలా వాళ్ళని భయపెడితే సరిపోతుందా? రేపు ఫ్యూచర్ ఏమిటి? ఇవన్నీ ఆలోచించాలి కదా. సో దీని మీద భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలామందికి తెలియదు. ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం ఖర్చు పెడుతున్నామండి. అంటే S-400 లాంటి ADS ఇంకొక 5 బ్యాటరీస్ భారత్ కొనబోతుంది రష్యా వద్ద. అలాగే మీకు 5th జనరేషన్ విమానాలు. సో పూర్తి స్థాయిలో మనము కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. చెప్తున్నాను కదా, మీకు హైయెస్ట్ లెవెల్లో వార్ఫేర్ జరిగితే అప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ ఆసియా ఖండములో ఒక ఆధిపత్య పోరు అనేది ఉందండి. భారతా చైనానా? తక్కిన దేశాలనంతా పక్కన పెట్టండి. మనము 4 రోజుల్లో పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాము, కానీ పాకిస్తాన్ కాదు, అక్కడ చైనా ఉంది, అమెరికా ఉంది. వీళ్ళు వెనక నుంచి యుద్ధాన్ని నడిపిస్తారు. సో వీళ్ళని ఎదుర్కోవాలి అంటే భారత్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మన ప్రిపేర్డ్నెస్ ఏంటి, సో మనము వీళ్ళని ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి పవర్ని వాడతాం, ఇలాగ ఇన్ని దేశాలను ఎదిరించడానికి మన యొక్క పవర్ ఏంటి, మన సత్తా ఏంటి, మన వద్ద ఉండే అస్త్రశస్త్రాలు ఏమిటి, మీరు కూడా అంచనా వేయగలుగుతున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.